గురుగారు, హనుమత్ వ్రతం అంటే ఏమిటి? దీనిని ఏ రకంగా ఆచరించాలి? మార్గశుద్ధ త్రయోదశి నాడు హనుమత్ వ్రతాన్ని పంపా నదీ తీరంలో కదళీవనంలో ఆచరించమని పరాశర సంహిత తెలియజేస్తుంది. మాసానాం మార్గశీర్షోహం అంటారు పరమాత్మ భగవద్గీతలో. మార్గశీర్ష మాసంలో ప్రతిదినము పర్వదినమే. సాధన చేయటానికి అనుకూలమైనటువంటి సమయం. ముఖ్యంగా హనుమత్ వ్రతాన్ని ఆచరించటం వల్ల దృష్టి దోషాలు, భయాలు, భూత పిశాచ నికటనై ఆవై మహావీర జబ నామసునావై అని మనం హనుమాన్ చాలీసాలో చదివినట్టు ఆ ఫలితాలన్నీ అద్భుతమైన హనుమత్ వ్రత ఆచరణ ద్వారా మనం అందుకోవచ్చు. మరి ఆచరించడానికి పంపా నదీ తీరం దాకా వెళ్ళలేం కదా. అందుకని ఈ మార్గశుద్ధ త్రయోదశి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాధికారులు ముగించుకొని కలశంలోకి సువచ్చలా సమేత హనుమత్ స్వామిని ఆవాహన చేసి ఇంకొక కలశంలో పంపా నదీ జలాలను ఆవాహన చేసి వాటి ద్వారా ఈ వ్రతాన్ని నిర్వహించవచ్చు. వ్రతానికి పూజకు తేడా ఉంది. వ్రతంలో కథాశ్రవణం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని ఉంటుంది. ఎందుకంటే ఏ ఫలితమైతే మంత్ర జపం ద్వారా పొందవచ్చో, ఏ ఫలితమైతే స్తోత్ర పారాయణ ద్వారా అందుకోవచ్చో ఆ ఫలితము కథాశ్రవణం ద్వారా మనకు సిద్ధిస్తుంది. ఇక దానాలు తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి క్రమం ఈ హనుమత్ వ్రతానికి కనబడుతుంది. ఈ హనుమత్ వ్రత కథ గురించి తెలియజేస్తూ వ్యాసుడు అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజు దగ్గరకు వెళ్ళినప్పుడు ధర్మరాజు ప్రశ్నిస్తాడు. కష్టాల కడగళ్ల నుంచి బయటపడి అద్భుతమైన జీవనాన్ని అందుకోవటం కోసం ఆచరించాల్సిన వ్రతం గురించి చెప్పమన్నప్పుడు వ్యాసుడు ధర్మరాజుకు హనుమత్ వ్రతాన్ని గురించి తెలియజేస్తాడు. ధర్మరాజా, ద్రౌపది ఈ హనుమత్ వ్రతాన్ని ఆచరించింది. ఆచరించి అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో అర్జునుడు అక్కడికి వచ్చాడు. ఏమిటి నీ చేతికి ఉన్న తోరము అంటూ ప్రశ్నించాడు. హనుమత్ వ్రతంలో 13 గ్రంథులు ఉన్నటువంటి తోరాన్ని ధరించాలి. 13 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. మార్గశుద్ధ త్రయోదశి నాడు 13 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి. ద్రౌపది ఆ విధంగా ఆచరించిన మీదట మీకు అద్భుతమైన సుఖభోగాలు, రాజ్య అందుబాటులోకి వచ్చింది. కానీ అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న తోరాన్ని చూసి ఏమిటిదని ప్రశ్నిస్తే హనుమత్ వ్రతాన్ని ఆచరించాను, తత్కారణంగా మనం ఆనందంగా ఉన్నాము అంటే గర్వంతో పీడింపబడుతున్న అర్జునుడు నా రథం మీద ధ్వజంగా ఉండేటువంటి హనుమ వ్రతము వలన ప్రయోజనమేమున్నది, ఆ తోరాన్ని తీసేయమని నిర్బంధం చేస్తాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఈ వ్రతం గురించి తెలియజేశాడని చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండడు అర్జునుడు. తత్కారణంగా రాజ్యభ్రష్టులయ్యి 13 సంవత్సరాల వనవాస అజ్ఞాతవాసాలు చేయాల్సిన అగత్యం ఏర్పడింది అని వ్యాసుడు ధర్మరాజుకు తెలియజేయగానే అది సత్యమే అని ద్రౌపది జరిగిన సంఘటనను వివరించింది. ఇప్పుడు ఆ హనుమద్ వ్రతాన్ని ఆచరించమని ధర్మరాజుకు చెబితే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఇంతకు మునుపు ఎవరైనా ఆచరించారా అని ప్రశ్నిస్తే వ్యాసుడు శ్రీరామచంద్ర ప్రభు యొక్క దృష్టాంతాన్ని తెలియజేస్తాడు. సీతాన్వేషణ చేస్తూ హనుమ దగ్గరకు వచ్చినటువంటి రామచంద్రమూర్తితో సాక్షాత్తు హనుమంతుడే తన అనుభవాన్ని తెలియజేశాడు. రామచంద్ర, సీతావియోగంతో బాధపడవద్దు. నా బాల్యంలో సూర్యుడిని పండుగ భ్రమసి ఆహారంగా స్వీకరిద్దామని అనుకుంటున్న సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో నాకు హాని కలిగించాడు. తత్కారణంగా
నన్ను హనుమ అని పిలవటం ప్రారంభమైంది. అప్పుడు హనుమద్ వ్రతాన్ని ఆచరించినట్టయితే నీ కీర్తి దిగ్దిగంతాలకు వ్యాపిస్తుంది అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. కష్టాల కడల నుంచి బయటపడి ఐశ్వర్యాలను అందుకునే అవకాశం సిద్ధిస్తుంది అని తెలియజేశాడు. తత్కారణంగానే నేను అద్భుతమైనటువంటి ఈ స్థితిలో ఉన్నాను. మీరు కూడా హనుమద్ వ్రతాన్ని ఆచరించమని రామదూత అయినటువంటి హనుమంతుడు సాక్షాత్తు రామచంద్ర ప్రభువుకు తెలియజేశాడయ్యా. ఈ విషయం సత్యమేనంటూ ఆకాశవాణి పలికింది. కనుక ధర్మరాజా, రామచంద్రమూర్తి ఆచరించినటువంటి ఆ హనుమద్ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించమంటూ ధర్మరాజుకు తెలియజేశాడు వ్యాసుడు. హనుమకు సీతమ్మ వారి దర్శనం కూడా మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్ట్వాం దేవీ జనకాత్మజ మహావీరేణ ధీమత అని చెప్తారు. ఈ మార్గశుద్ధ త్రయోదశి నాడే హనుమంతుడు సీతమ్మ వారిని దర్శించుకున్నాడు. ఎవరైతే మార్గశుద్ధ త్రయోదశి నాడు హనుమద్ వ్రతాన్ని ఆచరిస్తారో అష్టసిద్ధి నవనిధికే దాత అసవహి దీన్హ జానకి మాత అని మనం హనుమాన్ చాలీసాలో చదివినట్టు వారికి అష్టసిద్ధులు సిద్ధిస్తాయి అని హనుమంతుడికి సీతమ్మ వరం ఇచ్చింది. హనుమంతుడి దగ్గర అష్టసిద్ధులు అప్పటికే ఉన్నాయి. అందుకే తన రూపాన్ని సూక్ష్మంగా గరిమగా పెంచి సురసను జయించి వచ్చాడు. అలా అష్టసిద్ధులు అందుకోవాలి అంటే హనుమతు వ్రతాన్ని ఆచరించాలి. 13 గ్రంథులు ముడులు ఉన్న తోరాన్ని ధరించి హనుమంతుణ్ణి ఆరాధించాలి. హనుమ అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసాను పారాయణ చేయాలి. ఈ విధంగా హనుమత్ వ్రతాన్ని మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు ఆచరించి కోరికలనన్నింటినీ తీర్చుకోవచ్చు, పీడల నుంచి బయటపడవచ్చు, ఆరోగ్యాన్ని పొందవచ్చు, దృష్టి దోషాన్ని పోగొట్టుకోవచ్చు, గ్రహదోషాలను పోగొట్టుకోవచ్చు.